చంద్రబాబు ప్రభుత్వం ఇన్నాళ్ళుగా గూగుల్ చుట్టూ చేస్తున్న హంగామా అంతా ఇక హంబక్ అన్నట్టే. గూగుల్ కథలు దాదాపుగా ముగిసిపోతున్నట్టే. వైజాగ్ డేటా సెంటర్ గూగులే నిర్మిస్తుందని, గూగులే నిర్వహిస్తుందని ఇన్నాళ్ళుగా సాగిస్తున్న ప్రచారం అంతా ఒట్టి డొల్లా అని తేలిపోయింది. విశాఖలో నిర్మించబోతున్నటువంటి డేటా సెంటర్ కాకుండా అదాని మరొక 4 చోట్ల కూడా డేటా సెంటర్లు నిర్మించబోతున్నారు. వైజాగ్, నోయిడా ఈ 2 చోట్ల గూగుల్తో కలిసి డేటా సెంటర్లు నిర్మిస్తున్నారు. హైదరాబాద్, పూణే ఇలాంటి నగరాల్లో మైక్రోసాఫ్ట్తో కలిసి డేటా సెంటర్ల నిర్మాణానికి పూనుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు లేదంటే నారా లోకేష్ వాళ్ళ శ్రమ వల్లే, వాళ్ళ కృషి వల్లే ఇన్నాళ్ళుగా గూగుల్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్కి వచ్చేస్తుంది అంటూ చేసిన ప్రచారం వాస్తవం కాదని అధికారయుతంగా అంగీకరించినట్టు మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 2 ఈరోజు ఇచ్చారు. 18 ఫిబ్రవరి నాడు జీవో నెంబర్ 2 ప్రకారంగా వైజాగ్లో డేటా సెంటర్ నిర్మాణం కోసం అంటూ అదానీ సంస్థకి అదనంగా భూములు ఇస్తున్నారు. వైజాగ్లో డేటా సెంటర్ నిర్మాణం కోసం అంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హయాంలో అదానీకి భూములు ఇచ్చారు. ఆ భూములు అట్లా ఉండగానే గూగుల్ పేరుతో మరొక 480 ఎకరాలు కేటాయిస్తున్నట్టుగా వెల్లడించారు. అందుకు 3 ప్రాంతాల్లో తుర్లువాడ మొత్తంగా 3 చోట్ల ఆ భూముల్ని కేటాయిస్తున్నారు. ఇందులో ఏకంగా సింహాచలం దేవస్థానం భూములు, నేరుగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి భూములుంటే వాటిని కూడా ప్రభుత్వం తీసుకుని గూగుల్ పేరుతో అదానీకి కట్టబెట్టడానికి సిద్ధమైపోయింది. అయితే ఆ 480 ఎకరాలు చాలవన్నట్టుగా ఇప్పుడు అదనంగా మరొక 121 ఎకరాల భూమిని కేటాయించడానికి సిద్ధపడ్డారు. అది కూడా జీవోలో అధికారికంగా రాసి మెస్సర్స్ అదానీ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ అనేటువంటి సంస్థకి డేటా సెంటర్స్ నిర్మాణం కోసం అంటూ రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోరిన మేరకు అదనంగా ఈ భూముల్ని అదానీ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్కి ఇవ్వబోతున్నట్టుగా వెల్లడించారు. మరొక 121 ఎకరాలు. ఏదైనా ఒక కంపెనీతో ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకున్నప్పుడు ఎంత భూమి కావాలి, ఎంత రాయితీలు ఇస్తారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఇవన్నీ అధికారయుతంగా నిర్ణయించబడతాయి. మరి ఈ గూగుల్ డేటా సెంటర్ అంటూ ఇన్నాళ్ళుగా ప్రచారం చేసి ఇప్పుడు అదానీకి భూములు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో కుదుర్చుకున్న ఎంఓయు పేరుతో చేసినటువంటి హడావుల్లో ఏముంది? ఎంత భూములు ఇస్తామన్నారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తామన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు? ఈ మాటని అధికారయుతంగా చెప్పకుండా ఎందుకు దాచిపెడుతున్నారు? ఎందుకు దాచిపెట్టడమే కాకుండా ఇప్పుడు అదనంగా 121 ఎకరాల భూమిని కట్టబెట్టడానికి జీవో ఇస్తున్నారు. ఏంటి దీని మతలబు? చంద్రబాబు ఎందుకని ఇలాంటి కంపెనీల ముందు తలంచుతున్నారు? ఆయా కంపెనీలు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆడుతుంటే ఇక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి విలువెక్కడిది? ఒక కంపెనీ పెట్టుబడి పెడతానని వచ్చింది, 480 ఎకరాలు కావాలని చెప్పింది, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది, ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆ కంపెనీ రాలేదు, పెట్టలేదు, ఇంకా ఎప్పుడు పెడతారో స్పష్టత లేదు, ఎవరు పెడతారో ఇన్నాళ్ళుగా దోబూచులాటన్నట్టు సాగింది. ఇప్పుడు మళ్ళీ అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అదనంగా 121 ఎకరాల భూమిని కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదానీకి 2024కి ముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీగా భూములు కేటాయించినప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. అదానీ ప్రదేశ్ అన్నట్టుగా మార్చేస్తారా అని ఆనాడు గగ్గోలు పెట్టింది. మరి ఇప్పుడు అదే అదానీకి 480కి అదనంగా 121 ఎకరాల భూమిని కట్టబెట్టడం దేనికి సంకేతం? ఎవరి ప్రయోజనాల కోసం, ఏ లక్ష్యంతో సాగుతున్నారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఇట్లా జీవోలు ఇచ్చి తొలుత 480 ఎకరాలు, అది కూడా దేవాదాయ శాఖ భూములను కూడా కట్టబెట్టేసే ప్రయత్నం చేస్తూ మరో 121 ఎకరాల భూమి కూడా ఇవ్వడానికి మొత్తం 601 ఎకరా 40 సెంట్ల స్థలాన్ని 601.4 ఎంత భూమి కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నారో చూడండి. అంటే డేటా సెంటర్ పేరుతో అదానీ లాభాల కోసం చంద్రబాబు నాయుడు దేనికైనా తెగిచ్చేస్తున్నారా
అనే అనుమానం ఈ జీవో నెంబర్ 2 ద్వారా మనందరికీ కలగక మానదు. మరి చంద్రబాబు నాయుడు ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు, ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? ఇది చాలా పెద్ద చర్చనీయాంశమైనటువంటి విషయం కూడా.